ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ ఫ్లైట్స్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటాయి కదా, అండ్ అది కూడా డిసెంబర్ క్రిస్మస్ టైంలో అయితే ఇంకా చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మేమైతే డాలస్ రీచ్ అయిపోయాము ఎర్లీ మార్నింగే. సో హియర్ వి గో. నువ్వు హలో బేబీ చెప్పలేసుకుని ఇల్లంతా తిరుగు బేబీ, తిరుగుదాం బేబీ. ఏం పొట్టిగా కనిపిస్తాను? పొట్టిగా డాలస్ వస్తే డాలస్ ఫుడ్ని అస్సలు మిస్ అవ్వద్దు కదా. సో అందుకని మేము కూడా స్వదేశీ ప్లాజాకి వచ్చాము. అండ్ ఇక్కడ మేము వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాము. తిను తిను మంచిగా తిను. ఏంటివో అన్నీ తెలీదా? డాలస్ ఫుడ్. డాలస్ రాగానే కదా ప్లేట్. ఇప్పుడు డైట్ ఏమైంది? డైట్ ఏమైంది? నెక్స్ట్ వీక్ పూరి సాస్ కూడా బాగుంది. తీసుకొని పోదాం. ఇవి వచ్చినాక తింటుంది. నా ప్లేట్ నువ్వు తీసుకున్నావు ఏంటి ఇవి? ఇవన్నీ ఒకటి తినాలి ఇప్పుడు. ఇది ఎందుకు మూసినా కదా, ఇప్పటి వరకు ఇది ఓపెన్ ఉంది అంటే నేను తిన్నా. ఇప్పుడు ఇది మూసినా అయిపోయింది. ఇది కూడా అట్లనే మూసేవా? ఎట్లా తిన్నావు ఇవి అసలు? అది పొట్ట లేకపోతే యాదగిరి గుట్ట? ఈ టాలెంట్ నాకు తెలియదు అసలు. సో మా లంచ్ అయిపోయింది అండ్ మా చెల్లిని కూడా పిక్ చేసుకున్నాము వాళ్ళ ఆఫీస్ పార్టీ నుంచి. అండ్ అక్కడ నుంచి మేము సెలూన్కి వెళ్ళిపోయాము. బికాజ్ రేపు కాన్వకేషన్ ఉంది కదా, సో కొంచెం గ్రూమింగ్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయాము. నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము డైరెక్ట్గా హలో ఇండియాకి వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ చాయ్ చాలా బాగుంటుందంట. సో ట్రై చేద్దామని వెళ్ళాము. ఎట్లా బాగుందనా? బాగుందిరా, నిజం బాగుంది. బాగుందనా అంటే చూడు తేడాగా తీసుకో తీసుకో. మీరిద్దరు ఒక్కొక్కటి తినిపించుకో. ఇంకా మాకు ఇంకా. అండ్ ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. అదేంటంటే డాలస్ ట్రైల్ ఆఫ్ లైట్స్. అమేజింగ్ అనిపించింది. లైట్ షో అండ్ క్రిస్మస్ ఈ వైబ్ చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాలస్. సో కాన్వకేషన్ డే వచ్చేసింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఇక్కడైతే నేను చెల్లి డ్రెస్ కొంచెం రింకిల్స్ అనిపిస్తే ఐరన్ చేసి సెట్ చేస్తున్నాను. అండ్ చూడండి బాలు ఆల్రెడీ రెడీ అయిపోయి రెడీగా ఉన్నాడు.
నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని చెప్పేసి కిచెన్లో ఉండే, చెల్లి కూడా రెడీ అయిపోతుంది. సో అన్నీ హడావిడిగా ఉన్నాయి, బట్ స్టిల్ వీఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో దిస్ ఈస్ మై కాన్వకేషన్ లుక్. నాకైతే నా మేకప్ చాలా నచ్చింది, ఇవాళ బాగా సెట్ అయింది అనిపించింది. చూస్తున్నారు కదా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో. ఇందులో మనకు కావాల్సిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే పెద్ద టాస్క్ అది. Honored guests and members of the faculty, please join me in congratulating our newest graduates. Congratulations and well done. Please be seated. Recognize candidates receiving doctoral degrees. Supervising Professor Dr. Amir Shabarai. Today, by Aditya Ravishankar, Thrishul Reddy Adamati, Sriman Narayana Rapaka, Pranay Kumar Hoda, Swami Naluri, Manasa Naluri, Venkata Sai Hiranth Narayana, Vyash Nataraju, Taru Nevi, Dikshit Avi Balatugu, Deep Patel, Sai Menji Hathi, Kaushik Patil, Divija Surapani, Shobika Surej, Sumanth Yeshwar Sai Surde, Siva Sri Harsha Sutapalli. While this day and this ceremony focuses on our graduates, we do want to recognize and express gratitude for the tremendous support that these students have received from their lives. 1, 2, 3. Finally, my chilli graduate అయిపోయింది. I wish her all the best for her future endeavors and she's gonna rock. I know that for sure.
సరే ఇవి వెనకాల జాగ్రత్త. వెస్టర్న్ సెలబ్రేషన్స్ అయ్యాయి, బట్ మన ఇండియన్ వేలో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. సో అందుకనే మేము డిన్నర్కి సింప్లీ సౌత్కి వచ్చాము. అది కూడా చెల్లి ఒక 1 వీక్ ముందు బుక్ చేసింది. సో అంత చాలా హైలీ రేటెడ్ రెస్టారెంట్ అని చెప్పి తీసుకొచ్చింది అనమాట ఇక్కడికి. అండ్ ఇప్పుడైతే మేము జాక్ ఫ్రూట్ బిర్యానీ ట్రై చేస్తున్నాము. బట్ దీనికంటే ముందు ఆల్మోస్ట్ 5 స్టార్టర్స్ తిన్నాము. బట్ నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఫుల్ ఆకలిపోయినా ఉండే అందుకనే. అండ్ లాస్ట్లో ఫిల్టర్ కాఫీతో ఎండ్ చేసాము. అండ్ బయట వెదర్ కూడా భలే ఉంది కదా. సో ఈ టైంలో మంచి కాఫీ తాగితే భలే అనిపిస్తుంది కదా. జాక్ ఫ్రూట్ బిర్యానీ ప్రిపరేషన్ చూడండి. ఫస్ట్ అయితే జాక్ ఫ్రూట్ని మంచిగా కట్ చేసుకోవాలి, లైక్ పీసెస్ అండ్ ఫ్లెషెస్ సపరేట్గా. అండ్ ఆనియన్స్, టమాటోస్ కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇలా మటన్ కీమా చేసినట్టు అవసరం లేదు. సో ఫస్ట్ అయితే వెసల్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి సేమ్ చికెన్ బిర్యానీకి వేసినట్టే అన్ని బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి. మ్యారినేషన్కి ఏమేమి చేసినావో జస్ట్ ర్యాండమ్గా చెప్పు. చికెన్ ఏమేమి వేస్తారు మనం చెప్పు. కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కారం, ఉప్పు, గరం మసాలా, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టర్మరిక్, ఇంకా బిర్యానీ మసాలా వేయాలా? వేయొద్దా? ఓకే, అది వేసి ఇప్పుడు జాక్ ఫ్రూట్ అంతా మ్యారినేషన్ చేసినాం. ఫ్రిడ్జ్లో ఉంది అది. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసుకుంటే చాలా బాగుంటాయి పీసెస్ అన్నీ కూడా. మాకు ఇక్కడ టైం లేకుండే, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సో మనం ఇక్కడ ఏంటంటే కర్రీ లాగా మంచిగా గ్రేవీ రావడానికి ఆనియన్స్ అన్నీ కూడా థిన్గా స్లైస్ చేసుకోవాలి. అండ్ దెన్ దాంట్లో టమాటోస్ ఇంకా చిల్లీస్ అన్నీ యాడ్ చేసుకొని గ్రేవీ రావడానికి ట్రై చేయాలి. మటన్ మసాలా వేస్తున్నాడు ఇందులో. వన్స్ ఆనియన్స్ అండ్ టమాటోస్ వేగాక అందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న జాక్ ఫ్రూట్ పీసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ కర్రీ లాగా వచ్చేలాగా మంచిగా కుక్ చేసుకోవాలి, చాలా ఒక 20 minutes అలా. ఇప్పుడు బాలు చేసే బిర్యానీలో ఎందుకు, ఏమిటి, ఎలా అనే క్వశ్చన్స్ అడగకూడదు మీరు, ఎందుకంటే ఇది ర్యాండమ్ మెజర్మెంట్స్ వేస్తున్నాడు. సో ఇఫ్ యూ ఆస్క్ ఎ స్పెసిఫిక్ మెజర్మెంట్ ఇది ఎంత వేయాలి అది ఎంత వేయాలి, హీ కాంట్ సే. It's just how it works for him. So yeah, చూద్దాం లాస్ట్ ఎండ్ రిజల్ట్ ఎలా వస్తుందో. మీన్వెల్ మనం రైస్ కూడా మంచిగా వాటర్లో ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. సో దాట్ మనం కర్రీ ఆ గ్రేవీ మిక్చర్ రెడీ అయింది కదా, దానిపైన మనం లేయర్ చేసుకోవాలి బాస్మతి రైస్తోని. సో అలా ఒక 2 layers వేసుకొని పెడితే మంచి దమ్ బిర్యానీ లాగా అవుతుంది ఓవెన్లో. ప్రెగ్నెంట్ అయింది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? ఇలా చేసి ఏమవుతుంది?
స్టీమ్ బయటకు వచ్చేస్తుందా? జాక్ ఫ్రూట్ పీసెస్ అయితే చాలా బాగా కుక్ అయ్యాయి అండ్ రైస్ కూడా బాగా అయింది, నాకైతే నచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, వెజిటేరియన్స్కి బెస్ట్ ఆప్షన్. సో ఫైనలీ డాలస్ ట్రిప్ అలా చాలా బాగా సక్సెస్ఫుల్గా అయ్యింది అండ్ మేము ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము టు ఫీనిక్స్. సో సండే ఎర్లీ మార్నింగే మాకు ఫ్లైట్ ఉండే, అందుకనే మేము ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. And that's it for this video, and I'll be coming soon with another vlog. And in the meanwhile, don't forget to like, share and subscribe to Ginger Tea Couple.